ఓహ్! హాయ్. హలో. అండ్ ఈ వీడియో ఏంటంటే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఫర్ ఆల్ ర్యాపిడో క్యాప్టెన్స్ అనమాట. సో, ఏంటంటే పాయింట్స్ అని ఉంటాయి గదా! ఈ విషయం మీద నేను చాలా సార్లు వాళ్ళకి కాల్ చేసి అడిగాను. పాయింట్స్ ఏంటంటే ఎలా పనిచేస్తుందంటే, మనం 6-7 రైడ్స్ ఏసిన తర్వాత ఒక పాయింట్ పెరుగుద్ది. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ పాయింట్స్ తగ్గటం ఏంటంటే, మనకి ఎన్ని కష్టపడి చేసినా ఒక రైడ్ మిస్ అవుతే ఒక పాయింట్ తగ్గించడం. లేకపోతే ఒక 2 రైడ్‌లు మిస్ అవుతే ఒక పాయింట్ తగ్గించడం అనేది చేస్తున్నారు. బట్ వీళ్ళది ఇంకోటేంటంటే ఆన్ రైడ్ బుకింగ్ ఉంది కదా మనకి. అంటే ఆల్రెడీ మనం రైడ్ వేస్తున్నప్పుడు ఆహ్, ఆల్రెడీ మనం రైడ్స్ వేస్తున్నప్పుడు ఆ ఆన్ రైడ్ బుకింగ్ అని ఆన్ చేసుకుంటే మాత్రం మనం ఒక పాసెంజర్‌ని వాళ్ళ డెస్టినేషన్‌లో ఇస్తున్నాము అనగా మనకు ఇంకో రైడ్ వచ్చేస్తదన్నమాట ఆటోమేటిక్‌గా. సో, అది ఆఫ్ చేసినా సరే, అది ఆఫ్‌లో ఉంటే యాక్చువల్లీ కంప్లీట్ చేసి రెడీ ఫర్ నెక్స్ట్ రైడ్ అని కొట్టినంత వరకు రైడ్ రాకూడదు. సో, ఎప్పుడు వాళ్ళు దించక ముందే ఒక రైడ్స్ ఆటోమేటిక్‌గా అవే వచ్చేస్తున్నాయి. ఎన్ని సార్లు వాళ్ళకి కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి అడిగినా, వాళ్ళు అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదంటే రీబూట్ చేయండి. ఇలాంటివి చెప్తున్నారు కనుక బట్ దానికి సొల్యూషన్ ఏం చేయట్లేదు వాళ్ళు. సో, ఏంటంటే ఇలా ఆన్ రైడ్‌లో ఉన్నప్పుడు వచ్చేస్తున్న ఈ ఈ మనం అవి అది ఎలాగో మనం యాక్సెప్ట్ చేయలేం కదా! రైడ్‌లో ఉంటాం. ఒక పాసెంజర్ ఆల్రెడీ వెనకాల కూర్చొని ఉంటాడు. సో, అప్పుడేంటంటే వాళ్ళు పాయింట్స్ ఆటోమేటిక్‌గా తగ్గించేస్తున్నారు. సో, ఇది ఏంటి స్ట్రాటజీ? ఏటి ఫైనల్‌గా వీళ్ళు చెప్పే ఏటి అనేది ఈరోజు మనం కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి చెప్దాం. కాల్ అయితే చేస్తున్నాను కస్టమర్ కేర్‌కి. సో, అడుగుదాం. ఈ 2 పాయింట్స్ ఇష్యూస్ గురించి అడుగుదాం. ఏటి ఎలా అవుతదని చెప్పేసి. ఇప్పుడు ఆన్ రైడ్ బుకింగ్ ఉంటది కదా! నేను ఆల్రెడీ చాలా సార్లు కాల్ చేశాను కానీ, ఇది ఇంకా నాకు క్లియర్ అవ్వలేదు. ఆన్ రైడ్ ఐ బుకింగ్ మనం మీన్ ఏం అవ్వలే. ఆన్ రైడ్ బుకింగ్ ఉంటది కదా! 100. యెస్ సార్. అది ఎప్పుడు ఆఫ్ చేసుకున్నా సరే, ఆఫ్ చేసిన ఉన్నా సరే, నాకు కంటిన్యూయస్‌గా పాసెంజర్ ఉన్నప్పుడు నాకు రైడ్స్ వస్తూనే ఉన్నాయి. యాప్ అప్డేటే ఉందా సార్? యాహ్! అప్డేటెడ్. దీనివల్ల ఏంటంటే ఎప్పుడు పాయింట్స్ అనేవి మనకు తగ్గిపోతూ ఉంటున్నాయి మనకి. ఎన్ని రైడ్స్ చేసినా సరే పాయింట్స్ అనేవి తగ్గుతాయి కానీ ఇంక్రీజ్ అవ్వట్లేదు నాకు. నాకు దానివల్ల ఉపయోగం ఏటి లేదు కదా! ఓకే సార్. కలిగిన ఇబ్బందికైతే క్షమించండి. ప్రెజెంట్ అయితే మీ ప్రాబ్లమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒక్కసారి మీరు అది ఒక్కసారి మీరు ఏదైతే ఆప్షన్ ఉంటుంది కదా ఆన్ బుకింగ్, Yeah. అది డిసేబుల్ చేసిన చేసి తర్వాత ఆన్ అది చాలా సార్లు చెప్పానండి. నాకు ఇలా చేసిన ప్రతిసారి ఎలాగంటే ఇప్పుడు అన్ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోమని, లేదంటే యాప్‌ని ఒకసారి రీబూట్ చేయమని, లేకపోతే దాన్ని ఎనేబుల్ చేసి మళ్ళీ ఆఫ్ చేసుకోమని చాలా సార్లు చెప్పారు కానీ అలాగ అవుతూనే ఉంటున్నాయి. సార్ సో దట్ ఎప్పుడు ఒకసారి నా పాయింట్స్ ఏంటంటే 12కి మించి వెళ్ళట్లేదు. ఎన్ని రైడ్స్ చేసినా సరే. నాకు వేయడానికి ఇంట్రెస్ట్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ ఒక్కసారి ఆ ఆప్షన్ డిసేబుల్ చేసిన తర్వాత అన్ఇన్‌స్టాల్ చేసి మీ డివైస్ ఉంటుంది కదా, మీ డివైస్ రిబూట్ చేయండి. చేస్తున్నాం మేడం. అదే మీ ఫోన్ డివైస్ రీబూట్ సార్. చేయాలా? డివైస్ రీబూట్ చేస్తే మొత్తం అన్ని పోతాయి కదా మేడం. రిబూట్ అంటున్నాను సార్. రీస్టార్ట్ అనట్లేదు. రీసెట్ ఫ్యాక్టరీ అనట్లేదు నేను. జస్ట్ రిబూట్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం. అదే మేడం చాలా సార్లు చేస్తాను. అయితే వర్కౌట్ అవ్వట్లేదు. డివైస్ సార్. డివైసే చెప్తున్నాను మేడం ఓకే నేను. సార్. ప్రెజెంట్ మీ ప్రాబ్లం ఇక్కడ మెన్షన్ చేస్తాను. వెయిట్ చేయండి. ఓకే. ఓకే సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ర్యాపిడో సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. ఓకే. సో, అది ఎప్పుడు చెప్పిన విధంగానే చెప్తున్నారు. ఈ ఫస్ట్ ఏంటంటే ఎక్కడో మనం ఒక రైడ్ ఏస్తాం. ఒక రైడ్ ఏసిన తర్వాత ఒక 6, 7 రైడ్స్ ఏస్తే మనకి ఒక పాయింట్ అనేది పెరుగుద్ది. సో దట్ మనకి ఎప్పుడైనా మనకి ఈ కమిషన్ ఉంటది కదా! క్యాన్సలేషన్ చార్జెస్ అవన్నీ ఎక్కువ పడతాయి. ఈ మధ్య వీళ్ళు స్ట్రాటజీ మరి ఎలా ప్లే చేస్తున్నారో తెలీదు. వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా నేను పెడతాను. ఆడియో మీకు పెడతాను. ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయమంటారు. లేదంటే ఆన్ రైడ్ బుకింగ్ డిసేబుల్ చేసి మళ్ళీ ఎనేబుల్ చేయమంటారు. మళ్ళీ డిసేబుల్ చేయమంటారు. లేకపోతే రీబూట్ చేయమంటారు. ఇవి చేసినా సరే అవి పోవట్లేదన్నమాట. సో దట్ ఏంటంటే మనం ఎన్ని రైడ్స్ చేసినా సరే పాయింట్స్ అనేవి 12కి దాటట్లేదు. ఎప్పుడు 12 బిలో ఉంటుంది. ఎంత కష్టపడి చేసినా సరే.
సో దట్ ఇంట్రెస్ట్ పోతుంది. ఇంతకుముందు బాగుండేది. పాయింట్స్ ఏమి ఉండేవి కావు. ఈ ఆన్‌లైన్ బుకింగ్ అని చెప్పే పాయింట్ ఉండేది కాదు. ఇంతకుముందు ఎలాగుంటదంటే ఆ ప్లేస్‌లోనే ఇంకోటుండేదమాట. రూట్ బుకింగ్ అని. అంటే మనం ఆన్ చేసుకొనుంటే మనం ఏ రూట్ అయితే వెళ్తామో ఆ రూట్ మనకి ఇదుంటా ఉంటది. ఆ రూట్‌లో ఏమైనా మనకి ఆ రూట్‌లో పర్టిక్యులర్ రూట్స్‌లో మనకేమైనా రైడ్స్ వస్తే మనకొస్తాయి. సో అది బావుంది కదా! దీనికన్నా సరే ఇది పాయింట్సే పెరగట్ల. నన్నడిగితే ఆ పాయింట్స్ అన్ని తీసేయడం బెస్ట్. ఆన్‌లైన్ బుకింగ్ అలా ఉంచేసినా ఆఫ్‌లో పెట్టుకుంటే మనం కరెక్ట్‌గా ఆఫ్ చేసుకుంటే ఓకే. ఆన్ చేసుకుంటే మనకి రైట్స్ రావాలి. వీళ్ళు కరెక్ట్‌గా అది చేస్తే బావున్ను. అండ్ ఆ పాయింట్ సిస్టమ్ అనేది తీసేస్తే బావున్ను. మనకు కొంచెం కంఫర్ట్‌గా ఉంటది. సో, దీనిపైన కెప్టెన్స్ ప్రతి ఒక్కళ్ళు చూడండి ఈ వీడియో. అండ్ దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకసారి అడగండి. లేకపోతే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు కామెంట్స్‌లో. సో, చిన్న వీడియో ఓకే. జస్ట్ ఇన్ కేస్ మీకు వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నాకు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. థాంక్ యూ. ఇక్కడ రైట్ కట్ అయిపోతుంది. రాము ఫోన్పే చేసి నేను 20 తీసుకోలేండి.